శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 14వ తేదీ 2024 సంవత్సరంలో డిసెంబర్ శనివారం రోజున దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉన్నది అని చెప్పుకుంటూ ఉన్నాము. అదే ఇంకా కొనసాగుతూ ఉంది. చాలా చక్కటి గురుగ్రహ ప్రభావం కానీ, శనిగ్రహ ప్రభావం కానీ, కేతుగ్రహ ప్రభావం కానీ, శుక్రగ్రహ ప్రభావం కానీ ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు జరగడానికి చక్కగా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ధన ఆదాయాలు చాలా బాగా పెరుగుతున్నాయి. మీ మాట పరపతి పెరుగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా సన్మాన సత్కారాలకి మీరు అర్హులవుతున్నారు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కాస్త తగ్గుతూ ఉన్నప్పటికీ మీ మాతృవర్గ రీత్యా ఆదరణ బాగా పెరుగుతోంది. మీరు మీ తల్లిదండ్రుల్ని బాగా గౌరవిస్తారు. అలాగే వారికి చక్కగా అండాదండాగా ఉంటారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఆరోగ్య విషయంలో బాగుంది. ఏదైనా ఉద్యోగాల నిమిత్తం నిరుద్యోగులకి చాలా చక్కటి అవకాశాలున్నాయి. ఏ ఉద్యోగానికి మీరు దరఖాస్తులు చేసుకుంటారో ఆ మౌఖిక పరీక్షల్లో కానీ, రాత పరీక్షల్లో కానీ చాలా అద్భుతంగా ఉత్తీర్ణులయ్యి ఒక కీర్తి తెచ్చుకుంటారు. ఇంత బాగున్నాయి వీరి ఆన్సర్స్ అనేటటువంటి పేరు తెచ్చుకుంటారు. మీ వ్యక్తిత్వం బాగా నిలబడుతుంది. ప్రకాశవంతంగా ఉంటుంది. 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తారు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. పెళ్లి వయసు ఉన్నట్లయితే మీకే వివాహాది శుభకార్యాలు కుదిరిపోయి అవడం జరుగుతుంది. మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి గనక వివాహాది శుభకార్యాలు కుదిరినా, లేదా మీ బంధువర్గంలో కుదిరినా, స్నేహిత వర్గంలో కుదిరినా మీరు ప్రధాన భూమిక పోషిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే ఉద్యోగంలో కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలున్నాయి. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలున్నాయి. మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలున్నాయి. అనేక విధాలుగా ఆత్మసంతృప్తి కలుగుతూ ఉన్నది. అలాగే ధనయోగాలు చాలా చాలా బాగున్నాయి ఈ రోజున అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఉన్నత విద్యకి వెళ్ళేటటువంటి విద్యార్థుల విషయంలో కూడా చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే స్థాన చలనాలు చాలా మంది విషయంలో స్థాన చలనాలు ఉండబోతున్నాయి అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక రాజకీయ నాయకుల విషయంలో చక్కటి సంతృప్తితో ఉంటారు. వ్యాపార వర్గాలు సంతృప్తితో ఉంటారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా బాగుంది. విద్యార్థులకి బాగుంది. అనేక విధాలుగా ఈరోజు శుభకరమైన సంఘటనలు, శుభవార్తలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, శనిగ్రహానికి చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. కుజగ్రహానికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే వాయిదా వేసుకోండి. మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతోంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతోంది, కుటుంబ అభివృద్ధి పెరుగుతోంది. ఇలా ఎన్నో విషయాలలో అభివృద్ధి కనిపిస్తూ చాలా చాలా సంతృప్తికరమైనటువంటి జీవితంలో ఉన్నాం మనము అని అనుకునేటటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. అయితే మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే శుభకార్యాలలో చక్కటి పాత్ర పోషిస్తారు. మీరే ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ 10 మంది యొక్క ప్రశంసలు అందుకుంటారు. అనేక విధాలుగా సన్మాన సత్కారాలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి. మీకు ఆదాయాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అంటుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. అంత బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. పితృవర్గ రీత్యా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. అలాగే ఉద్యోగంలో మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మిగతా అన్ని విషయాలలో కూడా చాలా చాలా బాగుంది. ఏదైనా వృత్తి వ్యాపారాలు ఇలాంటి విషయాలలో మీరు అనుకున్న ప్రణాళికలు అనుకున్నట్టుగా అమలు చేసి ఉన్నారు. అవన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆర్థిక అభివృద్ధిని ఇస్తున్నాయి. అలాగే వ్యాపారాన్ని విస్తరింపజేస్తున్నాయి. మీ మానసిక సంతోషాన్ని చక్కగా ఇనుమడింపజేస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ధన ఆదాయాలు కూడా చాలా చాలా బాగున్నాయి. రాశిలోనే ఉన్నటువంటి గురు చంద్రుల కారణం చేత మీకు అనేక విధాల శుభాలు వెన్నంటి ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే పూర్వజన్మలో ఏదో అదృష్టం చేసుకుని ఉన్నాము, అందుకనే మనకి అన్ని శుభకార్యాల పరంపర, శుభవార్తల పరంపర ఇప్పుడు కొనసాగుతూ ఉన్నది అని చెప్పి మీరు భావించేటటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. అనారోగ్యాలు తగ్గిపోయి ఆరోగ్యవంతులు అవుతున్నారు. అలాగే దైవ
పూజ చేయడం గానీ, దైవ కార్యాలు చేయడం గానీ, దైవ కార్యాలకి ఎక్కువగా కాలం వెచ్చించడం గానీ చదివి జరుగుతూ ఉన్నాయి. అలాగే సంతాన విషయంలో కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక భార్యాభర్తల అన్యోన్యత బావుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. అన్ని రూపకాలుగాను మీకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే విద్యార్థులకి బావుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా అనుకూలమైన కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. వస్త్రలాభాలు, వస్తులాభాలు, ధనలాభాలు, అలాగే సువర్ణ ఆభరణాల కొనుగోలు ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని చాలా ఆనందంలో ముంచెత్తేటట్టుగా ఉంది. ఈ 14వ తేదీ శనివారం మీరు సువర్ణ అక్షరాలతో కూడా లిఖించుకోవచ్చు. ఈరోజు చాలా సంతృప్తికరంగా రోజు గడిచింది అని చెప్పి. అంత అద్భుతమైన కాలంని ఇవాళ మీరు చూస్తూ ఉంటారు. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. ఒక కృతజ్ఞతా భావాన్ని భగవంతుడికి తెలియచేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీ జీవిత ఆశయం నెరవేరేటటువంటి కాలంగా ఈ రోజుని మనము గుర్తించవచ్చు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి పట్టుదలయే ప్రధానమైన ఆయుధంగా, ప్రధానమైన కృషి మార్గంగా ముందరికి వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబంలో ఐకమత్యం అనేది కనబడడం లేదు. అలాగే మాతృవర్గ రీత్యా కూడా మీకేమీ సహాయ సహకారాలు కనబడడం లేదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొద్దిగా ఉన్నప్పటికీ అవి పూర్తి సంతృప్తికరంగా లేవు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే ధన ఆదాయం విషయంలో పూర్వం కన్నా మెరుగైనటువంటి ఆదాయాన్ని పొందుతారు. కించిత్ మానసికమైన వ్యధ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే దైవ కార్యాల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు. దైవ కార్యాల పట్ల అమితమైనటువంటి భక్తి పెరుగుతుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, లేదా పుణ్యక్షేత్రాల సందర్శన అయినా జరుగుతుంది. ఇక ఉద్యోగ విషయంలో మటుకు పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఒత్తిళ్ళని ఒక సవాళ్లుగా స్వీకరించండి. ఇవి ఎలా అయినా మనము వీటిని దాటి వెళ్ళాలి. ఈ రకమైనటువంటి సమస్యలకి మనం పరిష్కారం కనుగొంటూ వెళ్ళాలి తప్ప ఇవి ఏమిటి, ఎందుకు ఇలా వచ్చాయి అని చెప్పి ఎవరిని ప్రశ్నించకూడదు అని నిర్ణయం చేసుకుంటారు. ఈ నిర్ణయం చాలా చాలా హర్షించదగ్గదిగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం కాయకష్టం పెరిగేటటువంటి కాలంగా చేయబడుతూ ఉంది. మాతృవర్గ రీత్యా కూడా అలాగే ఉన్నది. స్థిర చిరాస్తుల కొనుగోలు విషయంలో కానీ, ఉద్యోగాలు మారే విషయంలో కానీ తొందర పడద్దు. ఇది చాలా స్పష్టంగా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చాలా దగ్గర వరకు వస్తాయి తప్ప ఇంకా పూర్తిగా కుదిరేటటువంటి కాలంగా కనబడడం లేదు. అలాగే ధన ఆదాయం చాలా బాగుంది అనుకున్నప్పటికీ 10 రూపాయలు వచ్చే చోట 8 రూపాయలే వస్తాయి. ఇది కొంచెం గమనించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఆస్తి తగాదాలు ఏమన్నా ఉంటే వాయిదా వేయవలసిందిగా సూచన. అలాగే పిత్రార్జితాలు మీకు రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడే పిత్రార్జితాలు మనకి చేతికి ఇంకా అందుబాటులోకి రాలేదేమిటి అనేటటువంటి బాధపడద్దు. మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలను నెరవేర్చుకుంటూ వెళ్ళండి తప్ప పిత్రార్జితం కోసం ఎవరు కూడా ఆశించవద్దు. ఇప్పుడే గ్రహస్థితులు అంత బాగలేదు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మీరు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, మీ ఇంటి ఇలవెల్పుని పూజించడం ద్వారా చాలా వరకు మానసికమైన శాంతిని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ, విలువైన ఆభరణాలు మీకు బహుమతుల రూపంలో వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే దూర ప్రయాణాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. అటువంటి బహుమతులు ఏమన్నా ఉన్నట్లయితే కొంచెం వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశికి అనేక రకాలుగా కష్టపడవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ కష్టంలో కూడా మీకు ఒక విధమైన సుఖం ఏమిటి అంటే ఆదాయం కొంచెం బాగుంది అని చెప్పి కాస్త సంతృప్తిగా ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ మానసికమైనటువంటి సంతృప్తికర విషయం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అనుకోని విధంగా ధనలాభాలు బాగున్నాయి. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగానే ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. పూర్వం కన్నా కొంచెం మెరుగే అయినప్పటికీ ఇంకా మంచి మెరుగైన ఫలితాలు రావాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల జోలికి
ఇప్పుడు వెళ్ళకండి. ఇప్పుడు ప్రేమ ఫలించేటటువంటి సమయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఏదైనా పంచుకునే విషయంలో గాని, లేదా కోర్ట్‌కి వెళ్ళేటటువంటి విషయంలో కానీ, ఏదైనా సరే కోర్టు కేసులున్న విషయంలో గాని, ఓర్పు కలిగి ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా ఒక విధంగా మానసికమైన ప్రశాంతత ఉన్నప్పటికీ, ఎక్కడో ఏదో అలజడి అనిపిస్తూ ఉంటుంది. అయితే భగవంతుడికి ముఖ్యంగా అమ్మవారికి ప్రార్థన చేయండి. చాలా వరకు తగ్గిపోతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే సంతాన విషయంలో కూడా సంతానం పూర్వం కన్నా కొంచెం మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి మీకు సంతానం పట్ల. అయితే ఇంకా ఇంకా మనం కోరుకున్న విధంగా ఉండాలి అని చెప్పి మీరు ఆశిస్తారు. అలాగే ధన ఆదాయం విషయంలో మీరు అనుకున్న ధనం అనుకున్నట్టుగా చేతికి అందుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కాస్త దగ్గరవుతాయి. ఇంకా కృషి చేయాలి. అష్టమ శని సంచార దోషం చేత కొన్ని కొన్ని పనులలో ఆటంకాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి శనిగారికి స్తోత్ర పారాయణాలు చేయండి. ఈసరికే మీరు తైలాభిషేకం చేసుకుని ఉంటే అవసరం లేదు. అలా చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి తైలాభిషేకం చేయవలసిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ విషయంలో కూడా చాలా ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడు మీకు ఉద్యోగంలో ఉన్నతి లేదు, అలా అని పూర్తిగా డీగ్రేడ్ లేదు. ఇదమిద్దంగా అన్నట్టుగా న్యూట్రల్‌గా ఉండిపోయింది ఉద్యోగ జీవితంలో మీ యొక్క స్థితి. అయితే మీరు ఓర్పు కలిగి ఉండడం వల్ల ఈ స్థితి చాలా మెరుగైనటువంటి ఫలితాలకే దారితీస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. మీకు మానసికమైన శాంతి ఉంటుంది. చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు, ఔషధ సేవ అవసరం అవుతూ ఉన్నాయి. కుటుంబంలో కూడా మీకు కించిత్ చింత ఏర్పడుతూ ఉన్నది. అయితే యోగా చేయడం ద్వారా చాలా వరకు ఈ సమస్యని మీరు పరిష్కరించగలుగుతారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి కృషి చేయవలసినటువంటి కాలంగా ఈ రోజుని మనం గుర్తించవచ్చు. అయితే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో చక్కటి ప్రశంసలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది మటుకు మిమ్మల్ని కొంచెం విమర్శించేటటువంటి ధోరణిలో ఉంటారు. ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. స్థిర చరాస్తుల వృద్ధికి అనుకూలమైనటువంటి కాలమే. అయితే మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ స్థిర చరాస్తుల్ని మీరు కొనుగోలు చేసేటట్లయితే 1కి 2 సార్లు ధరలు పరిశీలించుకోండి. అలాగే ఏదన్నా డబుల్ రిజిస్ట్రేషన్‌లు అయ్యాయా అన్నది ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే మిగతా అన్ని విషయాలలోనూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణభారం పెరిగేటటువంటి పరిస్థితి కనబడుతోంది. సంతాన రీత్యా చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఈ పరిస్థితి కనిపిస్తోంది. దత్తత తీసుకున్నటువంటి సంతానం విషయంలో కూడా చాలా వరకు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ శారీరక శ్రమ పెరగబోతోంది. వ్యాపార వర్గాల వారికి కూడా వారి యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకొని కూడా అమలు చేయడానికి ఇబ్బంది అయిపోతూ ఉన్నటువంటి కాలంగా గుర్తిస్తారు. చాలా బాధపడతారు. అయితే కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇక రాజకీయ నాయకుల విషయంలో చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ యానాలు ఉన్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా మీరు చేసేటటువంటి ఏ సహాయ సహకారమైనా కూడా మీ తల్లిగారికి లేదా తండ్రి గారికి చాలా తృప్తినిస్తుంది. అలాగే పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి, వారి మాటకి విలువ ఇవ్వండి, వారికి ఏదైనా సేవ చేయవలసి వస్తే చేయండి. సంతానం విషయంలో ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ శ్లోకాలు పారాయణ చెయ్యండి. అలాగే ఇంటి ఇలవేల్పు పూజ చేయండి. మీకు చాలా వరకు ప్రశాంతత వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఈరోజు అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. మీ గ్రహ సంపత్తి నిజంగా అది మీకు సంపదే. అన్ని విషయాలలోనూ పురోగమనం ఉంటోంది. మంచి సత్ఫలితాలు ఉంటున్నాయి. మంచి ఆలోచనలు చేస్తారు. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. జీవితాశయం నెరవేరేటటువంటి కాలం సమీపించింది అని చెప్పి మీరు చక్కటి ఆత్మసంతృప్తితో ఉంటారు. అలాగే ప్రయాణాలు లాభిస్తాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. పితృవర్గ రీత్యా బాగుంది. అనుకూలమైనటువంటి కోర్టు విషయాలు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ మీకు చక్కటి లబ్ధి చేకూరుస్తున్నాయి. ఆస్తులు వస్తాయి ఈ రూపకంగా, లేదా ధనమైనా వస్తుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. మీ మానసికమైనటువంటి
ప్రశాంతత ఇంకా ఇంకా ఇనమడిస్తుంది. ఇన్నాళ్ళు కృషి చేస్తూ వచ్చాం మనము. ఇప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు అందుకుంటున్నాము అని చాలా సంతోషిస్తారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పొచ్చు. అయితే భార్యాభర్తల విషయంలో మటుకు కొద్దిగా కలహాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ దుఃఖం నుంచి బయటికొచ్చేసేయండి. ఈ కలహాల నుంచి బయటికొచ్చేసేయండి. అలా రావాలి అంటే రాహుకేతు పూజ చేసుకోవడము, రాహుకేతువు యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇక అన్ని విషయాలలో కూడా మీకు అనుకూలమైనదే. విద్యార్థులకి చాలా బావుంది. ఉన్నత విద్యార్థులకి బావుంది. స్కాలర్‌షిప్స్ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ధన లాభాలు, వాహన లాభాలు ఇత్యాదివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అనేక విధాలుగా మీరు లబ్ధి పొందుతారు. ఈ ఒక్క విషయం, ఆ ఒక్క విషయం అని లేకుండా. అలాగే సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. చక్కటి ప్రశంసలు అందుకుంటారు. ఇన్ని రకాల మంచి సత్ఫలితాల మధ్య మీ యొక్క ఉన్నతి రెట్టింపవుతోంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అంత బావుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కలిసి వచ్చేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. ఇక విజయాల పరంపర మిమ్మల్ని అంటుకొని ఉన్నది అని చెప్పొచ్చు. మీరు ఏ విషయంలో కృషి చేశారో, ఇప్పుడు చేస్తున్నారో అవన్నీ కూడా మీకు విజయావకాశాల్ని తెచ్చి మీకు చేతికి అందిస్తున్నాయి అని చెప్పొచ్చు. అంటే ఏది పట్టుకున్నా కూడా బంగారం అయిపోయే విధంగా మీ యొక్క ఆలోచనలు బాగున్నాయి, ఆచరణ బాగుంది, క్రమశిక్షణ బాగుంది, ప్రణాళికలు అమలు చేసుకునే తీరు బాగుంది. అన్ని విధాలుగాను చాలా చాలా బాగున్నటువంటి రోజు ఈ రోజు అని చెప్పి మీరు గ్రహించుకుంటారు. మీ డైరీలో కూడా రాసుకుంటారు. అంత ఉన్నతి కలగబోతోంది అత్యద్భుతమైనటువంటి ఫలితాల వల్ల. భగవంతునికి కృతజ్ఞతా సూచనగా చక్కగా ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవగ్రహాల స్తోత్ర పారాయణలు మీకు ఇంకా మానసిక శాంతి పెరుగుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా కృషి చెయ్యవలసినటువంటి కాలంగా ఈ రోజుని మనము గుర్తించవచ్చు. అయితే మీ మాట తీరు బాగుంటుంది. మాటకి పరపతి పెరుగుతుంది. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. అనుకోని విధంగా ధన లాభాలు ఉంటాయి. ఏదైనా లాటరీస్ అలాంటివి కొనుగోలు చేసి ఎప్పుడు అలవాటు ఉన్న వాళ్ళు అందులో విజయాలు పొంది ధనాన్ని లాభంగా పొందిన వాళ్ళకైతే ఈ రోజు కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మీ మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయడానికి అనుకూలమైన రోజుగా తెలియచెప్పచ్చు. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా డోలికలలో ముంచెత్తుతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి లబ్ధి కలగడం ఇది చాలా బాగా తెలియచెప్పచ్చు. బంధువుల యొక్క ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి. స్నేహితుల యొక్క మద్దతు మీకు బాగా లభిస్తుంది. అలాగే వారి యొక్క సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారు అనుకుంటే వారు కూడా మిత్రులుగా మారేటటువంటి రోజు ఈరోజు. వాళ్ళలో వచ్చినటువంటి మార్పుని గమనించి వీరు మన మిత్రులు అని చెప్పి మీరు కూడా వారిని ఆదరిస్తారు. అటువంటి రోజుగా ఈ రోజుని మీరు గుర్తించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఉద్యోగ విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ముఖ్యంగా కార్మికులు చాలా ఓర్పు కలిగి ఉండాలి. కర్షకులు కూడా చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఇక చేతి వృత్తుల వారికైతే కాస్త శారీరక శ్రమ ఎక్కువగా ఉంటూనే లబ్ధి కనిపిస్తోంది. ఇక మిగతా అన్ని అంశాలలోనూ చాలా బాగుంది అనే తెలియచెప్పడం జరుగుతోంది. రాజకీయ నాయకుల విషయంలో అంతగా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. వివాహాది శుభకార్యాలు కుదరడంలో కూడా కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే ఈ వినికిడికి సంబంధించి ఏదైనా సమస్యలు వినే అవకాశము, కంటి చూపుకి సంబంధించి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి అంశాలు వినే అవకాశము కనిపిస్తోంది. ఈసరికే కళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కానీ లేదా వినికిడి సమస్య ఉన్నవారు కానీ ఉన్నట్లయితే కొద్దిగా ఈ విషయంలో ఔషధ సేవ చేయవలసిందిగా సూచన, డాక్టర్ సలహాలు తీసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఏ విషయంలో అయినా సరే ముఖ్యంగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ధనము విషయంలో కూడా ప్రణాళికాబద్ధంగా ధనాన్ని ఖర్చు పెట్టండి తప్ప ఏమాత్రం విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టవద్దు. ఆదాయ మార్గాలు తక్కువగా ఉన్న కారణం చేత మీకు విచ్చలవిడిగా ఆదాయం అయితే రాదు. ధనము విచ్చలవిడిగా ఖర్చు అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే శనిగారికి కూడా
మీరు స్తోత్ర పారాయణాలు చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇవాళ ఒక విచిత్రమైనటువంటి స్థితిని మీరు ఎదుర్కోబోతారు. ఎట్లా అంటే ఇది చాలా బావుందా, మంచి ఫలితాలు ఇస్తోందా అంటే అంత గొప్ప ఫలితాలు ఇవ్వదు. అలా అని అసలు ఏమి లేకుండా పోతుందా అంటే కొంచెమైనా మంచి ఫలితాలు ఇస్తాయి. వృశ్చిక రాశిలోనే ఈ 10వ రాశ్యాధిపతి 11వ రాశ్యాధిపతి కలిసి ఉన్న కారణం చేత మీకు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది లాభమా నష్టమా అంటే అది ఏదో ఒక 5-10% వరకు లాభాలు కనిపిస్తాయి తప్ప 80% లాభాలు అయితే కనిపించబోవట్లేదు. అయితే ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రయాణాల విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. రావాల్సిన డబ్బులన్నీ వచ్చేస్తాయి. ఇలాంటి విచిత్రమైనటువంటి ఆ పరస్పరం వ్యతిరేకమైన విషయాలు కనిపించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సంయమనంతో ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు, విందు వినోద కాలక్షేపాలు చాలా బాగుంటాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యాలు చేస్తారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. లాంగ్వేజెస్ పట్ల బాగా ఇష్టం పెరుగుతుంది, వాటికి బాగా కృషి చేస్తారు. మంచి పేరు తీసుకుని వచ్చేటట్టుగా మీ కృషి ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల విషయంలో కూడా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఇక భగవంతుని యొక్క పూర్తి ఆశీస్సులు మీ మీద ఉన్న కారణం చేత మీరు ఏ వర్క్ టేకప్ చేసినా, అది జాగ్రత్తలు తీసుకున్నా, ఔషధ సేవ చేసినా, పెద్దలకి సేవ చేసినా, ఎవరికైనా ఏవైనా సలహాలు ఇచ్చినా, మీరు ఏదైనా ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటిని అమలు చేయాలి అనుకున్న ఇత్యాది అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత పనులలో వాయిదాలు పడతాయి ఒకటి. అలాగే ఏదైనా అన్నదమ్ముల విషయంలో అంత సహాయ సహకారాలు లభించబోవడం లేదు. సంతాన విషయంలో కూడా పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా మిమ్మల్ని కొంచెం మానసికంగా దృఢత్వాన్ని తగ్గించే విధంగా ఉంటాయి. కాబట్టి యోగా చెయ్యండి, అతి సత్వరంగా ఫలిస్తుంది. రాశిని చూస్తున్నటువంటి గురువుగారు గొప్ప అదృష్టాన్ని ఇస్తూ ఉన్న కారణం చేత మీరు ప్రయత్నం చెయ్యడం ఆలస్యం, ఆ విషయంలో ఆశీస్సులు వచ్చేస్తాయి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మనశ్శాంతి ఉంటుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా కొంచెం కష్టపడేటటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. మీరు చేసేటటువంటి కృషిని పెంచవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో అంత తొందరగా శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా కొద్దిగా సంబంధాల కోసం వెతకవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గినట్టుగా ఉంది. ఆ తగ్గినది అలాగే కొనసాగుతూ ఉంది. ఓర్పు కలిగి ఉండవలసిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. పై అధికారుల యొక్క ప్రశంసల కన్నా విమర్శలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇది మీకు మనస్తాపానికి కారణమవుతుంది. అయితే కొంచెం ధన ఆదాయం బాగుంది. మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అందులో విజయావకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త ఇక్కడ సంతృప్తికరంగా ఉండడం వల్ల మీ పై అధికారుల యొక్క విమర్శల్ని తాత్కాలికంగా పక్కన పెడతారు. వీటి సంగతి తర్వాత ఆలోచిద్దామని చెప్పి. అయితే మనసులో ఒక పక్క బాధ కలుగుతూ ఉంటుంది. ఇది గమనిస్తారు మీరు. ఇక సంతానం విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. కుటుంబ జీవితం బాగుంది. కుటుంబంలో అన్యోన్యత బాగుంది. చక్కగా సమిష్టి కృషి బాగుంది. చక్కటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే ధన ఆదాయం పెరుగుతుంది. ఇక మీ మాటకి చాలా చక్కటి పరపతి లభిస్తుంది. అనేక విధాలుగా మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా కళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి అనుకునే వారికి కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి కాలము. కళ్ళకి సంబంధించి ఏదన్నా చిన్నపాటి వ్యాధులు బాధలు ఉన్నట్టయితే అవి ఈసరికే తగ్గుముఖం పడతాయి అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ధనము విషయంలో విపరీతమైన ఖర్చు పెరుగుతుంది అని చెప్పి కూడా ఇవాల్టి రోజున మీరు తెలుసుకుంటారు. ధనం ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆదాయానికన్నా మించి ఖర్చు కనిపిస్తూ ఉన్న కారణం చేత కొంచెం మనస్తాపం చెందుతారు. పై ఉద్యోగస్తుల విషయంలో కానీ, పై అధికారుల విషయంలో కానీ కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. మీ యొక్క తండ్రి గారి విషయం కానీ, లేదా తండ్రి
వర్గం వైపు పితృవర్గం వారి వ్యవహారాలు కానీ మిమ్మల్ని కొంచెం బాధిస్తాయి. వారికి కూడా శారీరకంగా కొంచెం ఎక్కువ శ్రమని కలుగజేస్తాయి. అలాగే ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఐరన్ విషయంలో, తుప్పు విషయంలో, ట్రాన్స్‌పోర్టేషన్ విషయంలో, అలాగే జల మార్గాల గుండా ప్రయాణాలు చేసేటటువంటి విషయాలలో, వాహనాల పైన ప్రయాణాల విషయాలలో కూడా అధిక జాగ్రత్తలే తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క శాంతి జరగడం చాలా చాలా మంచిది. గ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీరు మరింత మనశ్శాంతిని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి వారికి అత్యద్భుతమైన కాలంగా తెలియచెప్పచ్చు. గత కొంతకాలంగా వీరికి అనేక రకాలైనటువంటి శుభ ఆశీస్సులు వచ్చాయా దైవం నుంచి అన్నట్లుగా కాలం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంది. సంతానం పట్ల చాలా చాలా సంతృప్తితో ఉంటారు. ఏదైనా మీరు మంత్రోపదేశం తీసుకోవాలనుకున్నా కూడా ఇది అద్భుతమైన కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మీ మానసికమైనటువంటి సంకల్ప బలం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరేటటువంటి కాలము. అలాగే సంకల్ప సిద్ధి కూడా జరుగుతూ ఉన్నది. ఇక గృహంలో సమిష్టి కృషి జరగవలసి ఉన్నది. నేను చేయవలసిందంతా చేసేసాను. ఇక కుటుంబ సభ్యులందరూ ఒక తాటి మీదకి వచ్చేదే ఆలస్యం అన్నట్టుగా ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా చాలా దగ్గరగా ఉన్నటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. సన్మాన సత్కారాలు ఉంటాయి. లలిత కళలలో చక్కటి ప్రాధాన్యత ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అంత బాగున్నది అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే లాభాల దృష్ట్యా వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ధనము, కీర్తి ప్రతిష్టలు, ఎవరైనా ఏదైనా ఒక చిన్న రికమెండేషన్ చేశారన్నా కూడా అది అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంది. అంటే చాలా గొప్ప ప్రయోజనాలు పొందుతారు అని చెప్పి ఈ ద్వారా తెలియజేసుకోవచ్చు మనము. ఇలా అత్యద్భుతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత మీరు ఏది పట్టినా అది బంగారంతో సమానమైపోతుంది. అధికమైనటువంటి ఫలాలు మీరు అందుకోబోతున్నారు అని చెప్పి తెలియజెప్పచ్చు. ప్రతి విషయంలో కూడా మీ మానసికమైనటువంటి సంతోషం ఇనుమడిస్తోంది. ఇంతకన్నా ఇంకేమి కావాలి? ప్రతి విషయము కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తోంది, అభివృద్ధిని సూచిస్తోంది అంటే అంతకన్నా అదృష్టమైనటువంటి కాలం ఇంకోటి లేదు అని చెప్పి తెలుసుకుంటారు మీరు. అలాగే సంకల్ప సిద్ధి జరుగుతూ ఉన్నప్పుడు ఒక పని అయిన తరువాత మరి ఇంకొక పని ప్రారంభిద్దాము అనేటటువంటి ఉత్సాహం పెరుగుతుంది ఏ మనిషిలో అయినా. అలాంటి ఉత్సాహమే మకర రాశి వారికి కూడా పెరుగుతూ అనేక విధాల మీరు విజయాలు అందుకుంటారు అని చెప్పి తెలియజేయచ్చు. భగవంతునికి కృతజ్ఞతా సూచనగా స్తోత్రపారాయణాలు చెయ్యండి అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. ఇటు శనిగారి బలం తక్కువగా ఉన్న కారణం చేత కానీ, రాహుగారు ద్వితీయ స్థానంలో ఉన్న ఫలితం వల్ల కానీ, గురువుగారు అర్ధాష్టమంలో సంచరిస్తున్న ఫలితం కానీ, అష్టమ స్థానంలో కేతువు యొక్క సంచారం కానీ, ఈ 4 ప్రధాన గ్రహాల యొక్క ఫలితాలు అంత శుభకరంగా లేకపోవడం చేత కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అయితే కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తిని అనుసరించి తప్పనిసరిగా మీరు కృషి చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ రీత్యా ఐకమత్యంతో ఉండేటట్టుగా నిర్ణయాలు చేయండి. చక్కగా అందరికీ కలిసి వచ్చే విధంగా ఏదో ఒక మంచి శుభవార్తని మీరు క్రియేట్ చేయండి. దానివల్ల అందరూ కూడా ఆ శుభవార్తని తీసుకుని మనం ఈ రకంగా తయారవ్వాలి అనుకుని చెప్పి ఆ రకంగా వాళ్ళు వృద్ధి చేసుకుంటారు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని. ఆటోమేటిక్గా అందరూ కుటుంబంలో సత్వరమైన ఫలితాలు వస్తాయి. కుటుంబంలో ఐకమత్యం ఉండడం వల్ల సత్వరమైన ఫలితాలు కలుగుతాయి. వేగమే శుభవార్తలు వింటారు అని చెప్పి కూడా తెలియచేయడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా ఒకంత ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి ఉంది. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండాలి. అయితే మీకు అనుకోని విధంగా ధన ఆదాయం బాగుంది. ధనం విషయంలో మటుకు మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. అలాగే వాహనాల వల్ల కూడా కొద్దిగా ఉపయోగాలు కనిపిస్తూ ఉన్నాయి. విజయావకాశాలు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శత్రువుల యొక్క బాధ కొంచెం తగ్గే విధంగా ఉంది.
అయితే వాళ్ళు మిత్రులు అవుతారా అవరా తర్వాత సంగతి గాని, ఈ శత్రుత్వం అనేది మటుకు కొంచెం తగ్గుతుంది. ఇది మీకు కొంచెం మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కొంచెం వివాహాది శుభకార్యాలు దగ్గరకొస్తాయి. స్త్రీ, పురుషులు ఎవరికైనా గాని కొంచెం ఒకింత ఆనందం వెల్లివిరుస్తుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అయితే కోర్టు విషయాలు మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. రోడ్డు ప్రమాదాల విషయంలో అంటే రోడ్డు ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో అయితే మీకు పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రాదు. కానీ ఒకంత సంతృప్తికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అనేక రకాలుగా ఉన్నతి రావడానికి మీరు చేసేటటువంటి కృషి ఫలించేటటువంటి కాలంగా చెప్పడం జరుగుతోంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాటిని భద్రం చేసుకోవాల్సిన జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు ఈవేళ కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, శని గారికి ఈ తైలాభిషేకం చేసుకోవడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి కృషి చేయవలసినటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. అలాగే ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి కూడా తెలియచెప్పచ్చు. ఏ విషయంలో అయినా సరే మీ సొంత నిర్ణయాలు పనికిరాదు. అక్కడ ఒకటి జరుగుతూ ఉంటే మీరు ఇంకొకటి మాట్లాడతారు. అక్కడ ఒకటి మాట్లాడుతూ ఉంటే మీకు ఇంకేదో అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అయిపోతుంది. ప్రత్యక్షంగా వింటూ కూడా మీరు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మీ తప్పు కాదు. రాశిలో ఉండేటటువంటి రాహువు అలాంటి ఆలోచనలని, అలాంటి భ్రమని కలిగింపజేస్తూ ఉంటారు. ఇది చాలా స్పష్టంగా తెలియజేయవలసినటువంటి సూచన. సప్తమంలో కేతువు కూడా అలాంటి పరిస్థితే ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోవడం కానీ, వ్యాపార వర్గాలలో ఐకమత్యం లేకపోవడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ లేకపోవడం కానీ, వివాహాది శుభకార్యాలు కాస్త దూరం అవ్వడం కానీ, వివాహం కుదిరి కూడా మళ్ళీ ఆలస్యం అవడం కానీ, లేకపోతే అవి క్యాన్సిల్ అవ్వడం కానీ, ఇలాంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యరీత్యా కూడా అంత పూర్తిగా ఆరోగ్యం చాలా బాగుంది అని చెప్పడానికి లేకుండా ఉంది. కొంచెం అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నప్పటికీ కూడా చాలా చెప్పుకోదగ్గంత గొప్ప ప్రతిభావంతమైనటువంటి విశేషాంశాలు అయితే జరగబోవడం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఏదైనా సువర్ణ ఆభరణాల విషయంలో కానీ, విలువైన వస్తువులు కొనుగోలు చేయడంలో కానీ కాస్త శ్రద్ధ చూపిస్తారు. ఈ ఒక్క విషయమే మీకు మానసికమైన ఉల్లాసాన్ని తెచ్చిస్తోంది. మిగతా అన్ని విషయాలలో కూడా అది బంధువర్గ రీత్యా అవనివ్వండి, సంతాన రీత్యా అవనివ్వండి, కుటుంబ రీత్యా అవనివ్వండి, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారి రీత్యా అవనివ్వండి, ఉద్యోగస్తుల రీత్యా అవనివ్వండి, రాజకీయ నాయకుల రీత్యా అవనివ్వండి, భార్యాభర్తల రీత్యా అవనివ్వండి, ఎవరి గురించి అయినా సరే పూర్తి ఓర్పుతో ఉండవలసినటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే శనిగ్రహ స్తోత్రాలు పఠించాలి, గురుగ్రహ స్తోత్రాలు పఠించాలి, దుర్గామ్మ వారికి పూజ చేయాలి, గణపతికి పూజ చేయాలి, అనేక విధాల మనశ్శాంతి కోసం యోగా చేయాలి. ఇన్ని రకాలైనటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అప్పుడు మాత్రమే మీకు మానసికమైన శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.